నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు కాన్స్టిపేషన్కి 5 ఆసనాలు చెప్తాను, అద్భుతంగా పనిచేస్తాయి. వీడియోని చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఇప్పుడు ఊర్ధ్వ హస్తాసనం, సమస్థితి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ అరచేతుల్ని ఆకాశం వైపు చూపించాలి. శ్వాస తీసుకుంటూ నమస్కార ముద్రలోకి వెళ్ళాలి. శ్వాస వదులుతూ వేళ్ళని ఇంటర్లాక్ చేసుకొని తలపైన పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ చేతుల్ని బాగా స్ట్రెచ్ చేసి మెడాలని పైకెత్తాలి. తర్వాత శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి ఒక 10 సార్లు చేయాలి. నెక్స్ట్ ఆసనం పార్శ్వోర్ధ హస్తాసనం అంటాం. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ. ఇది చేస్తూ ఉంటేనే మనకు బౌల్ మూమెంట్ అనేది మనకు తెలిసిపోతుంది. అద్భుతమైనటువంటి ఈ 5 ఆసనాల యొక్క కలయిక కాన్స్టిపేషన్ని కంప్లీట్గా తొలగించి వేస్తుంది. ఇది ఒక 10 సార్లు అయిన తర్వాత రిలీజ్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ టర్న్, శ్వాస వదులుతూ దించేసి రిలీజ్ అండ్ రిలాక్స్. కటి వక్రాసనం, సమస్థితి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ వెనక్కి తిప్పాలి. శ్వాస వదులుతూ చేతిని వెనక నుంచి తీసుకొచ్చి ఇలా పెట్టాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఆపోజిట్ సైడ్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేతిని వెనక్కి పెట్టాలి. ఒక 5 శ్వాసలు ఉన్న తర్వాత ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది ఒక 10 సార్లు చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఒక 5 శ్వాసలు ఉండి ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఆపోజిట్ సైడ్ వన్స్ అగైన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడ ఒక 5 శ్వాసలు ఉన్న తర్వాత ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు మాలాసనం. కాళ్ళ మధ్య దూరం మినిమం ఒక 1.5 ఫీట్ తీసుకోవాలి. చేతులు నమస్కార ముద్రలు పెట్టుకొని మోకాళ్ళ కిందికి రావాలి. ఇట్లా రావాలి. ఆసన స్థితిని గమనించి చేయండి. కొంచెం రైట్ అండ్ లెఫ్ట్ ఒక 10-15 టైమ్స్, ఒక 50 టైమ్స్ కూడా చేయొచ్చు, 20-50 కూడా చేయొచ్చు. ఇక్కడ వీడియో పెరిగిపోతుందని నేను తగ్గించి చేస్తున్నాను. మీరైతే మినిమం ఒక 20 నుంచి 50 సార్లు ఇలా చేయండి. అలా అయిపోయిన తర్వాత ఇలా ఒక 20-50 టైమ్స్ ఇట్లా చేయాలి. మాలాసనం అయిన తర్వాత పాశాసనం. అలాగే కాళ్ళు రెండింటిని దగ్గరికి తీసుకొని చేతులతోటి ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలి. పొట్టకు బాగా ప్రెషర్ వస్తుంది. తర్వాత ఇలా మూమెంట్ ఇవ్వాలి, మెల్లగా మూమెంట్ ఇవ్వాలి.
ఇది ఒక 20 నుంచి 50 సార్లు వరకు చేయొచ్చు. ఇప్పుడు ఉదరాకర్షాసనం. ఒక కాలుని ముందుకు పెట్టాలి, మోకాలికి సమాంతరంగా కాలు వేళ్ళు వచ్చేటట్లు చూసుకోవాలి. ఇలా పొట్టకు ప్రెషర్ ఇవ్వాలి. అదేవిధంగా కాలు మార్చి వెనక్కి తిరగాలి, పొట్టకు మన కాలుతోటి ప్రెషర్ ఇవ్వాలి. ఎక్సేల్, ఇన్హేల్, రిలీజ్, చేంజ్, ఎక్సేల్, ఇన్హేల్, రిలీజ్, ఎక్సేల్, ఇన్హేల్, చేంజ్, ఎక్సేల్, ఇన్హేల్, చేంజ్. శ్వాస వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయాలి, బాడీని పొట్టకు ప్రెస్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. ఇది ఒక 10 టైమ్స్ చేయాలి. అంటే అటువైపు ఒక 10 టైమ్స్, ఇటువైపు ఒక 10 టైమ్స్. ఎక్కువసేపు పట్టుకుంటే క్రాంప్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే కేవలం శ్వాసతోటి మాత్రం చేయాలి. ఉదరాకర్షాసనం ఉంటుంది. ఇప్పుడు ఉదరాకర్షాసనంలో ఇంకొక ప్రక్రియ, జస్ట్ ఇలా చేయాలి. ఇలా ఒక 10 నుంచి 20 సార్లు వరకు చేయొచ్చు. తర్వాత రిలాక్స్. ఇప్పుడు తిరియక భుజంగాసనం. కాళ్ళని మార్జలాసనంలోకి వచ్చి కాళ్ళని వెనక్కు చాపి దండాసనానికి వస్తాము. దండాసనం నుంచి వెనక్కు తిరిగి కాలి మెడల్ని చూస్తాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా చేయలేని వాళ్ళు భుజంగాసనంలోకి వచ్చి ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. భుజంగాసనాన్ని చేయండి. ఒక 10 నుంచి 20 సార్లు వరకు. భుజంగాసనం ఎవరైనా చేయొచ్చు. తిరియక భుజంగాసనం కొంతమంది చేయలేరు. చేయలేని వాళ్ళు భుజంగాసనం చేయాలి. తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. ఈ 5 ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కాన్స్టిపేషన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. మీరు చేయండి, మీకే తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు.